రాజకీయం అంతా కులం చుట్టూ మతం చుట్టూ తిరిగి ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ పట్టణీకరణ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంటే రాజకీయం కులం రూపంలోకి మళ్ళీ దింపుతోంది సమాజాన్ని. ఈ మూర్తిని తొలగించడం కోసం ఏం చేయాలో మనం గట్టిగా అది నిజమైన రాజకీయ సంక్షోభం ఈ దేశంలో. అంతేగాని పోలింగ్ బూత్లో ఎవరో దొంగ ఓట్లు వేయడం వల్ల ఫలితాలు మారిపోయినాయి కాబట్టి వ్యవస్థ అంతా మారిపోయింది. అరే పోటీ చేసేవాడు ఆడీలు అంటాడు ఈడీలు అంటాడే. వీళ్ళల్లో 180 మంది 5 ఏళ్ల క్రితం ఏ పార్టీలు ఉన్నారో ఇవాళ ఏ పార్టీ ఉన్నారో దేవుడి కరుక. అంటే మనం ఏదో రాద్ధాంతం చేసి గొప్ప రాజకీయ ప్రక్రియను మారుస్తున్నామని నటన తప్ప దీనిలో వాస్తవం ఎక్కడుంది? ఈ గోండాలకు మీరే కదా సీట్లు ఇస్తుంది అన్ని పార్టీల వాళ్ళు. డబ్బు సంతులు చూసి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగేది మీరే కదా, 30 కోట్లు ఖర్చు పెడతావా లేదా అని చెప్పని. ఖర్చు పెట్టినట్టే తమ్ముడు కిషోర్ ఇంకోసారి చూద్దాంలే వేదాంతం చూద్దాంలే ఎందుకు నవసంగా పో అని చెప్తున్నాం కదా మనం. నిజమే కదా, తెలియదు ఈ సంగతి అందరికీ. తాత్కాలికమైన తేలారు రాష్ట్రం లేకపోతే జాతీయ స్థాయిలో కాస్త క్రమశిక్షణ పాటిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఖజానా అడుగంటిందని మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి, కర్ణాటకను తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. మన ఎలక్షన్ జరిగే నాటికే రాష్ట్ర శాసనసభకి ఖజానా చాలా సంక్షోభంలో ఉన్నది, డబ్బులు అని తెలుసు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన పార్టీలు ఈ 3 రాష్ట్రాల్లో ఉదాహరణకి మన దగ్గర ఉన్నాయి కాబట్టి 3 రాష్ట్రాలు మాట చెప్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువగా తాత్కాలికమైనటువంటి తాయిలాలు ప్రకటించి వాటిని అమలు చేయడం చేత సంక్షోభం కూరుకుపోలా. తెలంగాణ ఏర్పడ్డప్పుడు దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రం. ఇవాళ కూడా తలసరి ఆదాయంలో దేశంలో అత్యధికమైనది. నిన్న కూడా పత్రికల్లో వచ్చింది, దేశంలో జిల్లాల్లో అత్యధికమైన తలసరి ఆదాయం అన్నది రంగారెడ్డి జిల్లా, దేశం మొత్తంలోనే నంబర్ 1 జిల్లా. నిజమైన సంక్షోభం పోలింగ్ బూత్లో లేదు ఈ దేశంలో. పోలింగ్ బూత్ వెనకాల ఉన్నది, రాజకీయం జరిగే తీరులో ఉన్నది. దాని మీద దృష్టి పెట్టకుండా, నిజమైన సంక్షోభం దృష్టి పెట్టకుండా మనం మల్లగొల్లలు పెట్టి డ్రామాలు ఆడుతున్నాం. ఇట్లా కొనసాగుతూనే ఉంటుందా ఇది? ఏది ఇలా కొనసాగదు. ప్రజలు మేలుకొన్నప్పుడు, విచక్షణ గల నాయకత్వం ఉన్నప్పుడు, పరిస్థితులు కొంచెం పక్వానికి వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. చాలా మార్పులు వచ్చినాయి ఈ దేశంలో. ఒకప్పుడు లైసెన్స్ రాజ్యం తప్ప మీరు ఉత్పత్తి చేస్తానంటే కిషోర్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదని చెప్పి ఆపేసేవాళ్ళు. ఇవాళ మారిపోలా. కాకపోతే దానికి ఒక సంక్షోభం రావాల్సి వచ్చింది, దేశం అట్టడికి వెళ్ళిపోయింది, నష్టపోయాం తీవ్రంగా. అంత నష్టపోయి మారుస్తామా, నష్టపోకుండా ముందు మేల్కొంటామా అనేది మన విజ్ఞతను బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఎల్లకాలం చెడు పరిస్థితులు అలా కొనసాగకూడదు.